నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలన అంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు, మనం అనుకున్న విధానాలన్నీ చేసి ఆటో పైలట్ లో పెట్టే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అలాంటి మహత్తర కార్యక్రమానికి ఈ కడప వేదిక కావడం చరిత్రలో చిరస్థాయిగా రాసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దీని ద్వారా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండేట్టుగా చేసే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఒక్కసారి చరిత్ర కూడా ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని అపోహలున్నాయి, కానీ ఇది నిజం కాదు. అందుకే అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. పోరాడాం, మళ్ళీ పోరాడుతూనే ఉంటాం. 4 దశాబ్దాల ప్రయాణంలో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్ ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. మనం ఎప్పుడు కూడా ఆరోపణలు చేయం. వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడ అవినీతి చేసినా చివరి వరకు పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు గాని, వ్యాన్పిక్ సిటీ గాని, హిందూకి ఇచ్చిన భూములు గాని, లేపాక్షి భూములు గాని, ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం. దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం అక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి. నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందర కనపడుస్తుంది. అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది. భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి, ఆస్పిరేషన్స్ పెరిగాయి. మన కోట్లిచ్చి గెలిపించారు. తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏటా 33,000 కోట్ల రూపాయలు నేరుగా పేదల సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో 1 కోటి మంది లబ్ధిదారులకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఉచిత ఇసుక, మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం, అర్చకులు, ఇమాములు, మౌజములు, అదే మారిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. ప్రజల్ని భూతమలా పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూళ్లు తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది నెరవేరుస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం. సూపర్ 6 కూడా చెప్పాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను. ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్, డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థ సారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి, గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్, కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి దగ్గర 17,43,116 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి. ఈరోజు వీళ్ళు కాకుండా మీరెవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా 18090000001238 IFSC కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్ ఇది. కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం. మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అడ్రస్తో కూడా. మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు,
మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండిలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొకసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను. ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్ డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థ సారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి, గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్, కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి దగ్గర 17,43,116 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి. ఈరోజు వీళ్ళు కాకుండా మీరెవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా 18090200001238 ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్ ఇది. కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం. మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అడ్రస్తో కూడా. మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు. మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండిలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొకసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.